నా పేరు డాక్టర్ సంపత్ నాయక్. నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుని, ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కవితక్క మనకు చాలా 15 ఏళ్ల పరిచయం ఉందక్క. నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కానీ, అది తెలంగాణ సమాజం కావచ్చు కానీ, లేకపోతే తెలుగు సమాజం కావచ్చు కానీ, అది ఏది హర్షించదగ్గలేదు. మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిండ్రు. అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క? ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అక్క. ఇవాళ ఎస్ఐబి ఇతను ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ఇతను ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఇతను ఐజీగా ఉండే మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై దాక్కునే పరిస్థితి వచ్చింది. అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండ్రు. అంతేనా? ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే షకీల్ గారు, ఇది కూడా చూపిస్తాం. ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి. అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగేసుకొని వచ్చినావు అక్క. ఏం ముసుగేసుకొచ్చినావు? మళ్ళా బీసీ వాదం అనుకుంటా. బీసీ వాదం మీరు కొత్తగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదక్క. మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, అంతేనా? ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు. నేను చివరిగా ఒకటే మాట్లాడుతున్నారు. మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క మిమ్మల్ని.